ఈ ప్రత్యక్షపు గుడారం అనేది దేవుడు మనుషులతో తిరిగి స్నేహం చేయడానికి వేసిన మొదటి అడుగు. ఇజ్రాయేలీలు 12 గోత్రాల గుడారాల మధ్యలో ఈ దేవుని గుడారం ఉండేదంటే వారి జీవితానికి, సమాజానికి దేవుడే కేంద్ర బిందువు అని అర్థం. అయితే దేవుడు ప్రజల మధ్య ఉండాలనుకున్నా అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అదే దేవుని పవిత్రత మరియు మనిషి యొక్క పాపం. దేవుడు నిప్పు లాంటివాడు, అతి పవిత్రుడు. పాపి అయిన మనిషి నేరుగా దేవుని దగ్గరికి వెళ్తే ఆ మహిమకు భస్మమైపోతారు. అందుకే గుడారపు నిర్మాణంలో దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు చెప్పారు. గుడారము చుట్టూ ఒక ఆవరణం, లోపల పరిశుద్ధ స్థలం, ఆ పైన అతి పరిశుద్ధ స్థలం ఉండేవి. ఈ విభజన అంతా దేవుని నీతిని చూపిస్తుంది. దేవుడు పాపాన్ని సహించలేడు. అందుకే మనిషికి దేవునికి మధ్య ఒక అడ్డుతెర ఉండేది. కానీ అక్కడే దేవుని కృప కూడా నివసిస్తుంది. అంటే మన